ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు మనం శాంతంతో కోపాన్ని ఎలా జయించవచ్చో తెలుసుకోబోతున్నాం. మనందరం మంచిగా ఉండాలని కోరుకుంటాం. ఆ కోరిక కేవలం ఆలోచనల వరకే పరిమితం అవుతున్నది, ఆచరణలో కనిపించట్లేదు. అందరికీ చూడండి, నేను ఆరోగ్యంగా ఉండాలి, నాకే జబ్బులు రాకూడదు, నేను మందులు వాడకుండా ఉండాలి, హాస్పిటల్ చుట్టూ తిరిగే స్థితి నాకు రాకూడదు, మంచం మీద పడి ఎవరితోనా చేయించుకునే స్థితి నాకు రాకూడదు, అట్లా నిండు నీరేళ్ళు చక్కగా నేను పన్యం చేసుకుంటూ పండులా దేహాన్ని వదలాలి అని ఎంత చక్కటి కోరికో చూడండి. ఇది ఇలా అందరికీ కోరుకుంటుంది. ఇట్లా కోరుకోవడం తప్పు కాదు, మంచిది. అలా కోరుకోవాలి, సంకల్పం చేయాలి ఇట్లా ఉండాలని. కానీ అది నెరవేరాలంటే ఏం చేయాలో అది మనం చేయకుండా కేవలం కోరిక వరకే ఇలా కోరుకొని పూజలు చేసి, నోములు చేసి, వ్రతాలు చేసి, స్వామీజీ ఆశీర్వచనాలు తీసుకుంటే ఎంతవరకు సాధ్యం ఇది? అసలు మీ సాధన అనేది లేకుండా ఇట్లాంటివి వచ్చేస్తాయి ఎక్కడైనా? అలాగే నా కోపం పోవాలని ఇక జపం చేయండి, తపం చేయండి, అది కోపం పోదండి. కోపం పోవాలని ప్రాక్టీస్ చేస్తే కోపం పోదండి. కోపం పోవాలి అన్నప్పుడు దేంతో కోపాన్ని జయించాలి అంటే శాంతముతో జయించాలి. ఆ శాంతం అనేది నీరు, కోపం అనేది అగ్ని. అగ్నిని చల్లార్చాలంటే నీరు ప్రయోగించాలి, అట్లాగే కోపాన్ని జయించాలంటే శాంతాన్నే ప్రయోగించాలి. ఈ శాంతం మనలో ఎంత పర్సంటేజ్ పెరుగుతూ ఉంటుందో ఆ కోపం అనే పర్సంటేజ్ అంత తగ్గిపోతూ ఉంటుంది. అంటే అది తగ్గాలి అంటే దీన్ని పెంచాలి. కోపం డిలీట్ అవ్వాలంటే శాంతాన్ని మీరు మనసులో రికార్డ్ చేస్తుండండి, సేవ్ చేస్తుండే, దాని పర్సంటేజ్ శాంతం అనేది మీ మనసులో ఎక్కువ ఉండాలి. ఇది పెరిగిందంటే అది తగ్గిపోతుంది. అంచేత మనం శాంతంగా ఉండటం అనేది ప్రాక్టీస్ చేయాలి. శాంతంగా ఉండాలి అంటే మనం ప్రతిరోజు ఎలా ప్రాక్టీస్ చేయాలి, ఎంతెంత సమయం కేటాయించాలి? ఏమీ లేదు. ప్రతి దానిలోనూ మనం ఉద్యోగ వ్యాపారాల్లోనూ, కుటుంబంలోనూ, నలుగురిలోనూ ఉన్నప్పుడు అనవసరమైన విషయాల్లో ఎక్కువ వినటము, ఎక్కువ పట్టించుకోవటం చేస్తుంటాం. ఆ అనవసరమైన విషయాలను పట్టించుకోవటం, ఎక్కువ వినటం, ఎక్కువ సేవ్ చేసుకోవటం, వాటి గురించి సమయాన్ని అంత ఎక్కువ ఆలోచించటం, ఇలా చేసినప్పుడు ఏమవుతుందంటే మన మనసు అట్లాంటి వాటికి ఇరిటేట్ అవ్వటం స్టార్ట్ చేస్తుంది. ఈ ఇరిటేషన్ ఎంత పెరుగుతుంటుందో మన బ్యాడ్ హార్మోన్స్ అంత పెరుగుతుంటాయి. ఈ బ్యాడ్ హార్మోన్స్ ఎంత పెరిగాయో మిమ్మల్ని ఇరిటేషన్కి ఎట్లా సహకరిస్తాయి అంటే అగ్ని మీద నెయ్యి పోసినట్టు సహకరిస్తాయి. అందుకని ఎప్పుడైతే మీరు అట్లాంటి పదాలు, అలాంటి ఇరిటేషన్ సంబంధించిన వాక్యాలు, అలాంటి చెడ్డ విషయాలు, రెచ్చగొట్టేవి ఏమైనా వినపడినప్పుడు మనం వాటిని ఎక్కువగా శాంతాన్ని పెంచుకున్నప్పుడు స్వీకరించకుండా ఉండటం ప్రాక్టీస్ చేస్తే ఆటోమేటిక్గా శాంతంగా ఉన్నప్పుడు అలాంటివన్నీ ఎక్కువ స్వీకరించాం. అంచేత శాంతం అనే స్వభావం మనలో పెరగాలన్నప్పుడు, ఆ ఇరిటేషన్స్ తగ్గాలన్నప్పుడు ముందు నుంచి మనం లోపల అట్లాంటి వాటిని ప్రాక్టీస్ చేయాలి. ముఖ్యంగా ఇక్కడ ఒక విషయం చెప్తాను. ఇప్పుడు మనం అనారోగ్యాన్ని తొలగించాలనుకోండి, ఆరోగ్యాన్ని పెట్టండి, అనారోగ్యం అనేది తొలగిపోతుంది. అలా అన్నమాట. అంటే అనారోగ్యాన్ని తీసేయలేము ఎక్కడ, పర్టికులర్గా దాన్ని పట్టుకుని తొలగించడం ఎప్పుడే సాధ్యం కాదండి. ఆరోగ్యంతోనే అనారోగ్యాన్ని తొలగించవచ్చు. చీకటిని తీయాలి, ప్రత్యేకంగా చీకటిని పట్టుకు తీయటానికి సాధ్యం కాదు. వెలుతుర్ని ప్రవేశపెట్టండి, చీకటి తనంతట తానుగా వెళ్ళిపోతుంది. మనం చీకటి తీయాలని దాన్ని పట్టుకోవడానికి ట్రై చేయకూడదు ఎప్పుడు కూడా. దాన్ని తీయాలంటే దేంతో తీయాలో దాన్ని ప్రయోగించాలి. అందుకని వెలుతురుతోనే చీకటిని దూరం చేయొచ్చు. ఇంకొక ఎగ్జాంపుల్, కాలువలో మురుగునీరు ఉంది. ఆ మురుగునీరు పోవాలంటే అంత నీరు తోడలేము, మంచినీరు పైన పెట్టేసేయండి, ఈ మురుగునీరున మంచినీరు తోసేస్తుంది, దాని స్థానాన్ని ఇది ఆక్రమిస్తుంది. ఇది మనం చేయాల్సింది. అందుకని ఈ శాంతం అనేది ఎంత పెంచుకుంటామో మనలో, ఆ ఓర్పు సహనం అనేది ఎంత పెరుగుతుందో దీనివల్ల మన కోపం క్రమేపీ తగ్గిపోతుందన్నమాట. అందుకని ఈ శాంతం పెరగాలంటే
మిమ్మల్ని మీరు గమనించుకోవటం ఎక్కువ చేయాలి. మీ మనసుని మీ లోపలికి వెళ్ళి అంతర్ముఖం చేసి మీరు సాధనలో కొంత కూర్చోవటం చేయాలి. అందుకని రోజు మీరు ఏం చేయాలో తెలుసండి, కాస్త ఖాళీగా ఉన్నప్పుడల్లా ఉదయం కానీ, సాయంకాలం కానీ, మధ్యాహ్నం కానీ, దానికి ఒక ప్రదేశం, సమయం అనేది ప్రత్యేకంగా ఒక సీట్ అనేది ఏమక్కర్లా. మీరు ఎక్కడున్న అవకాశం ఉంటే మనసుని కాస్త కళ్ళు మూసుకుని అంతర్ముఖం చేసి కాస్త లోపలికి వెళ్ళటానికి ప్రాక్టీస్ చేయండి. ముందుగా నిలకడ రావాలంటే మీకు శ్వాస మీద ధ్యాస పెట్టండి. వెళ్ళే శ్వాసను వచ్చే శ్వాసను గమనిస్తూ ఉండండి. మీ ఆలోచనల ఊపు తగ్గుతుంది. ఆలోచనల ఊపు ఎప్పుడైతే తగ్గుతుందో మనసుకు శాంతం చేకూరుతుంది. ఈ శాంతం అనేది ఎలా ఉంటుందంటే అలలు లేని నది ఎలా ఉంటుందో శాంతంగా ఉన్న మనసుని అలలు లేని నదితో పోల్చొచ్చు అన్నమాట. అలలో ఉన్న నది ఆలోచనలు ఎక్కువ వస్తున్న మనసు. ఆలోచనలు తగ్గటమే శాంత స్థితిలో మనం ఉండటం. అందుకని శాంత స్థితిలో మన బుద్ధి బాగా పనిచేస్తుంది. ఆ బుద్ధి మంచి డైరెక్షన్ ఇవ్వడానికి తయారవుతుంది. అంచేత లోపల శాంతాన్ని పెంచుకోవాలి అంటే మనం లోపలికి వెళ్ళాలి. మన మనసుతో మనం మాట్లాడుకోవాలి. మనకు మనసుకు మించిన బెస్ట్ ఫ్రెండ్ ఎవడో ఉండడు. అందుకని మన మనసే మనకు మిత్రుడు, మన మనసే మనకు శత్రువు. ఈ చిన్న విషయం తెలిస్తే జీవితం ఎంత చక్కగా సాగుతుందో. అంటే మన మనసే మనం శత్రువులుగా అయిపోయేటట్టు చేసేస్తుంది, అంటే అంత నష్టం కలిగేటట్టు చేసేస్తుంది. అలాంటి డైరెక్షన్ ఇవ్వచ్చు మీ మనసు. అలాంటి మనసే మీకు మిత్రుడిలాగా, బెస్ట్ ఫ్రెండ్ లాగా మంచి స్థితికి వెళ్ళేటట్టు చేయొచ్చు. దీన్ని మీరు తెలుసుకోవాలి అంటే రోజు లోపలికి వెళ్ళటం కొంత ప్రాక్టీస్ చేయండి. ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి, చదువుకునే పిల్లలకి, ఎవరికైనా ఇట్లాంటి విషయాలంటే ఇవన్నీ ఇప్పటి నుంచి ఎందుకండి, ఏదో ముసలోళ్ళకి చెప్పాలి, రిటైర్ అయిన వాళ్ళకి చెప్పాలి, అప్పుడు కుదురుతుంది అంటారు. మరి ఈలోపు వచ్చే ఒత్తిళ్ళు, మరి 100కి 40 జంటలు విడాకులు అయిపోతున్నాయి కదా, ఫ్రెండ్స్కి ఘర్షణలు వస్తున్నాయి కదా, కొట్టుకోవటం, తిట్టుకోవటం, ఇలాంటి ఎందుకు ఎక్కువ జరుగుతున్నాయి? మానసిక ఒత్తిడి లేకుండా సూసైడ్ చేసుకోవటం, మద్యానికి, మత్తు పదార్థాలకి ఎందుకు అలవాటు పడుతున్నారంటే ఒత్తిడిని తట్టుకోలేక. ఎందుకు అంటే ఈ వయసులో అక్కర్లేదు, రిటైర్ అయ్యాకంటే ఒత్తిడిని రిటైర్ అయ్యాక రమ్మనండి, అప్పుడు చేద్దాం మెడిటేషను. ముసలితనంలో రమ్మనండి, అప్పుడు ఆలోచించొచ్చేటాడు అన్ని విషయాలు. మరి ఎందుకు వచ్చింది ఇప్పుడు? ఇలాంటి స్థితి ఇప్పుడు వస్తున్నది. కాబట్టి ప్రాక్టీస్ ఎప్పుడు కావాలంటే ఇప్పుడు కావాలి. అంచేత 24 గంటలు మీకు తినటానికి ఉంది, సినిమాలు చూడటానికి ఉంది, ఎంజాయ్ చేయడానికి ఉంది, సరదాగా ఫ్రెండ్స్తో కాలక్షేపం చేయడానికి సమయం ఉంది. కానీ వీటన్నిటి నుంచి మనం చెడు స్వీకరించకుండా మంచి డెవలప్ అయి శాంతాన్ని పెంచుకుని కోపం, చిరాకు లాంటి వాటిని తగ్గించుకోవడానికి సమయమే లేదు. మరి ఎట్లా వస్తుంది మనకి? అంచేత డైలీ ప్రాక్టీస్. అంచేత శాంతం పెంచుకోవటం ద్వారానే కోపాన్ని జయించవచ్చు. ఇది తప్ప మరొక మార్గం లేదు, మరొక మందు లేదు. అంచేత మీలో ఎంత శాంతం పెరుగుతుందో దీని ద్వారా మీరు ఎన్ని సాధించవచ్చో అసలు దానికి వెల కట్టలేరిక. మీ వాల్యూ ఎంత పెరిగిపోతుందో మీకు శాంతం పెరిగే కొద్దీ. అంచేత ఇది ఎంత పెరుగుతుందో మీ గుండె నిర్మలంగా పనిచేస్తుంది, కూల్గా పనిచేస్తుంది, మీ లైఫ్ పెరుగుతుంది, మీ లంగ్స్ కూడా కూల్గా కామ్ అయిపోతాయి. మీరు ఒక 10 నిమిషాలు, పావు గంట అట్లా కళ్ళు మూసుకొని మనసును అంతర్ముఖం చేసి శ్వాస మీద ధ్యాస పెట్టి గమనించండి. మీకు ఆలోచనలు వెళ్ళిపోతాయి, మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి. మళ్ళీ ఎక్కడికైనా వెళ్ళిపోతాయి, వెంటనే లాక్కిరండి, వెళ్ళినప్పుడు సెకండ్లో తెలుస్తుంది మనకి, మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేయండి. అట్లా ప్రాక్టీస్ చేస్తే అంతర్ముఖమైనప్పుడు 72 సార్లు కొట్టుకునే గుండె 60 సార్లకి వెళ్ళిపోతుందండి. 10 నిమిషాలు 15 నిమిషాల మార్పు. పల్స్ ఎంత మార్పు వచ్చేస్తుందో. బీపీ 120-80 ఉందల్లా 110/70కి వచ్చేస్తుంది. పావు గంట కళ్ళు మూసుకున్నట్ట మనసు లోపలికి తీసుకెళ్తే చాలు. బ్రీతింగ్స్ కూడా చూస్తే శ్వాసలు 25 నడుస్తున్నాయి, 20కి వెళ్ళిపోతాయి మనసును అంతర్ముఖం చేస్తే. ఆలోచనలు వచ్చే కొంది ఇవన్నీ పెరిగిపోతాయి. వాటన్నిటిని కట్ చేయటానికి శాంతం పెరగాలంటే మీరు లోపలికి వెళ్ళాలి. అందుకని శాంతాన్ని మించిన పవర్ఫుల్ వెపన్ ఈ ప్రపంచంలో లేదు. దేనికి మించిన ఆయుధం మరొకటి లేదు. ఇది మీకు కూడా ఉన్నట్లే శాంతం ఉంటే. ఇది మీకు రక్ష. కోపం, ఆవేశం అంటే మీకు శిక్ష, ఇది రక్ష. అంత పవర్ఫుల్ అన్నమాట. అందుకని శాంతంతో దేన్నైనా సాధించవచ్చు. దేనికి మించిన లాభాన్ని కలిగించేది మరొకటి లేదు.
అంచేత అలాంటి శాంతాన్ని మనం పెంపొందించుకోవాలి అంటే ఇది ఊరికే ఒక క్షణం రాదండి, ఒక రోజులో 2 రోజులు వచ్చేది కాదు. కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాలు అట్లా ప్రాక్టీస్ చేస్తూ వెళ్ళండి. రోజు రోజుకి మీలో వచ్చే మార్పు కోపాన్ని తగ్గించేటట్టు చేస్తాయి. అంటే ఏదో ఒక 4 నెలలను కోపం మొత్తం పోదండి, తీసేసినట్టు అట్లా మార్పు రాదు. కానీ పర్సంటేజ్ పెరుగుతూ 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 శాంతం వెళ్ళే కొద్దీ కోపం పర్సంటేజ్ తగ్గిపోతూ వస్తుంది. ఒక 1 ఇయర్ 2 ఇయర్స్లో మనం ఎంత గొప్ప స్థితికి వెళ్తాం. మన మనసు మనకు చెప్పినట్టు ఎట్లా వింటుందో మీకు అప్పుడు తెలుస్తుంది. కానీ 2-3 నెలల్లోనే డిఫరెన్స్ కనపడుతుందండి. మీరు మొదలెడితే 30-40% చేంజెస్ వచ్చేస్తాయి 2-3 నెలల్లో, ఇప్పటి నుంచి ప్రాక్టీస్ మొదలెట్టారంటే. అంచేత దీని ద్వారా దాన్ని జయించాలనుకోండి. అంచేత మనము ఎవరన్నా కోపగించుకుంటున్నారు అంటే, అరుస్తున్నారు, కసుబుసులాడుతున్నారంటే మన మీద, మనం వాళ్ళ మీద నీళ్లు చల్లాలి. మన శాంతం వాళ్ళకి రక్ష, వాళ్ళ కోపం తగ్గిందంటే వాళ్ళకే రక్ష. చూడండి ఎంత లాభమో. అందుకని ఇలాంటి మార్పు రావాలంటే, కోపాన్ని జయించాలంటే శాంతం ద్వారానే సాధ్యమవుతుంది. అలా శాంతాన్ని మనం పెంచుకున్నప్పుడు బాడీలో మంచి హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. అవన్నీ ఎంత బాగా రక్తనాళాలు వ్యాకోచించేటట్టు చేస్తాయి తెలుసండి. వ్యాసోడైలేటర్స్, బీపీకి వాడే మందులన్నీ వ్యాసోడైలేటర్స్, అవన్నీ కూడా చక్కగా అట్లా సాగేటట్టు చేస్తాయి. గుండె కండరాలు కూడా రిలాక్స్ అయ్యేటట్టు చేస్తాయి. హార్మోన్స్ అనేవి మంచిగా రిలీజ్ అయ్యేటట్టు చేస్తాయి. ఇన్బ్యాలెన్స్ని తగ్గించేస్తాయి. న్యాచురల్ పెయిన్ కిల్లర్ లాగా ఎండార్ఫిన్ లాంటి వాటిని రిలీజ్ చేసేస్తాయి. ఇవన్నీ కూల్గా శాంతంగా ఉన్నప్పుడు రిలీజ్ అయ్యే లాభాలన్నమాట. అసలు వెలకట్టలేరు వీటికి. అలాంటి హార్మోన్స్ మీలో ప్రొడ్యూస్ అవుతాయి. అది ప్రొడ్యూస్ అవ్వాలంటే మీరు ఎలా ప్రాక్టీస్ చేయాలి. ఎనిమీ లాంటి హార్మోన్స్ కోపం ఆవేశాలు వచ్చినప్పుడు రిలీజ్ అవుతాయి. ఫ్రెండ్లీ హార్మోన్స్ శాంతంగా ఉన్నప్పుడు రిలీజ్ అవుతాయి. ఇవి రక్షిస్తాయి, అవి శిక్షిస్తాయి. అందుకని ఈ వెయిట్ పర్సంటేజ్ ఎలా ఉంటున్నది మీ బాడీలో రోజు గమనించుకోవాలి. అందుకని ఏ ఆలోచనలు ఎక్కువ వస్తున్నాయి, ఎలాంటి స్థితి మీకు ఉంటున్నది అని బట్టి మీలో మంచి హార్మోన్సా, చెడ్డ హార్మోన్సా, ఇటు ఫ్రెండ్లీ హార్మోన్సా, అటు బ్యాడ్లీ ఎనిమీ హార్మోన్స్ అనేది మీకు తేలిపోతుంది అనమాట. ఇలా ఉండాలి మనం. అంచేత ఇలాంటి సాధన కోసం మీరు ప్రతిరోజు లేచాక ఒక అరగంటన్నా సమయం పెట్టుకుని కాస్త మెడిటేషన్ ప్రాక్టీస్ చేయండి. పడుకునే ముందన్నా సరే ఒక్కసారి అలా ఒక అరగంటన్న శ్వాస మీద ధ్యాస పెట్టి, మనందరం వెళ్ళిగా తినేస్తాం. అలాంటి విషయాల కోసం మీరు ప్రాక్టీస్ చేయండి. ఇలాంటి మెడిటేషన్స్ కూడా చూస్తే గౌతమ్ బుద్ధుడు నేర్పిన విపస్సనా మెడిటేషన్, పెద్ద పెద్ద సెంటర్స్ సిటీస్లో మెయిన్ హెడ్ క్వార్టర్స్లో చాలా ఉంటాయి. అలాంటి చోటకెళ్ళి 10 days మౌనం ఉండే టెక్నిక్స్ ఉంటాయి. మీరు లీవ్ పెట్టుకుని 10 days వెళ్ళండి, అక్కడ ఫోన్ కూడా తీసుకెళ్ళినవారు. 10 days అసలు మాట్లాడటానికి ఉండదు. మీ లోపలికి మేము వెళ్ళేటట్టు చేసే మంచి సాత్విక ఆహారం, బాయిల్డ్ వెజిటబుల్స్ లాంటివి ఇస్తారు. ఎంత గొప్పగా మీ లోపల అనుభూతి కలుగుతుందో అలాంటివి చేస్తే. నేను కూడా మ్యారేజ్ అయిన 1 weekలోనే మ్యారేజ్ చేసుకున్నాను. 1 week మా ఇంట్లో 3 నిద్రలు, అత్తగారింట్లో 3 నిద్రలు చేసి నేను 10 days మౌనానికి వెళ్ళాను. అప్పుడు నేను ఎందుకంటే మనం డెవలప్ అవ్వాలంటే మ్యారేజ్ కోసం సెలవు పెట్టా కాబట్టి మళ్ళీ నాకు ఎప్పుడు అంత ఖాళీ దొరకదని ఇంట్లో ఉండకుండా కొత్త పెళ్ళైనా వెంటనే వెళ్ళిపోయాను అక్కడికి. దాని విలువేంటో తెలుస్తుంది. అలాంటి పద్ధతినే బ్రహ్మర్షి పత్రిజీ గారు కూడా ఈ మెడిటేషన్ ఎట్లాంటిది, శ్వాస మీద ధ్యాస అనే పిరమిడ్ మెడిటేషన్ అని వాళ్ళు కూడా ప్రమోట్ చేసేది. ఎవరి దగ్గర డబ్బు తీసుకోరు, వీళ్ళు కానీ వాళ్ళు కానీ ఉచితంగా నేర్పిస్తారు. మన మనసుని అంతర్ముఖం చేయటానికి శ్వాస మీద ధ్యాస కూడా ఉపయోగపడుతుంది. ఆసక్తి ఉన్నవారు అలాంటి చోటుకు వెళ్ళి ప్రాక్టీస్ చేయండి. ఎక్కడ ₹1 ఇవ్వక్కర్లా. మన లోపలికి మనం వెళ్ళటం, అక్కడ ట్రైనింగ్ ఇస్తారు చక్కగా. అలాంటివి తెలుసుకోండి, సాధన చేయండి. దీని ద్వారా శాంతాన్ని పెంపొందించుకోండి. కూల్గా కామ్గా మనం తయారై మంచి హార్మోన్స్ని విడుదల చేసుకుని ఆరోగ్యాన్ని సంరక్షించుకునే ప్రయత్నం చేద్దామని కోరుకుంటూ, మన మనిషిలా జీవించాలని ప్రతిరోజు తపన పడాలి. నేను మనిషిని అనుకుంటూ ముందుకెళ్ళాలి. అలాంటి సాధన మనం చేద్దామని కోరుకుంటూ అందరికీ సెలవు. నమస్కారం.